అసలు ప్రజల చేత ఎన్నికని ఒక సన్నాసి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ కోట్ల కోట్లు జీతం తీసుకుని దర్జాగా బతికిన ఒక విధవ శాంతిదూత అవార్డుని నోబెల్ బహుమతిని తీసుకునేసి అశాంతిని తన దేశంలో రగిలించేటటువంటి ఒక రాక్షసుడు. మరి వాడికి శాంతి బహుమతి ఎందుకు ఇచ్చారో అర్థం కాదు. ఒక దేశ ప్రభుత్వాన్ని ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దెదించేవాడు శాంతిదూత ఎట్లా అవుతాడో తెలియదు. అసలు ప్రజల చేత ఎన్నిక కాకుండా వాడు ఓ దేశాన్ని పాలించడం ఎట్లాగో అర్థం కాదు. ప్రపంచంలో ఎక్కడా లేని వింతలు అమెరికా అనుచరులకే వస్తూ ఉంటాయి అనుకుంటా, సోరోస్ గ్రూప్కే వస్తుంటాయి అనుకుంటా. వాడు ఏకంగా వచ్చేసాడు, ప్రభుత్వాన్ని పరిపాలించేస్తున్నాడు, సైన్యం వాడికి సహకరిస్తోంది, అధ్యక్షుడు కూడా సహకరించాడు. మరి ఎందుకు సన్నాసుల్లో వీళ్ళు సహకరించారో అర్థం కాదు. అమెరికా వాడు భయపెడితే భయపడిపోవడమే వీళ్ళు. ఆ మాత్రం సిగ్గు ఉండద్దు, ఆ మాత్రం ధైర్యం ఉండక్కర్లేదా, ఆత్మ గౌరవం ఉండక్కర్లేదా? ఇలాంటి వెధవల కారణంగా అధ్యక్షుడు సహకరించక, సైన్యం సహకరించక హసీనా వచ్చి భారతదేశంలో షెల్టర్ తీసుకుంది. మరి ఎంత దమ్ముంటే భారతదేశం ఆమెను కాపాడింది, ఎంత దమ్ముంటే అమెరికాను కూడా కాదని ఆమెను రక్షిస్తోంది, అది కదా చూసుకోవాల్సింది. ఇప్పుడు చెరపకరా చెడేవని ఇప్పుడు తననే ఏడిపిస్తున్నాడట యూనస్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిని. నేను రాజీనామా చేస్తాను, నన్ను యూనస్ వచ్చినప్పటి నుంచి ఏడిపించుకు తింటున్నాడంటూ ఇప్పుడు తను ప్రకటించాడు. సిగ్గుపడాలి కదా అతను.